శారదా నవరాత్రులు అని ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుండి నవమి లగాయతూ చేసి విజయదశమి నాడు శాంతికర కళ్యాణంతో అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసనని నవరాత్రులుగా నిర్వహిస్తూ ఉంటాం. మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారము ఇలా ఉండడానికి కారణమేమి అంటే, శారదా నవరాత్రుల కాలము ఏది ఉన్నదో అది ఒక సంవత్సరంగా కాలాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఈ సమయం బ్రహ్మముహూర్తం అవుతుంది. అంటే తెల్లవారుజాము వేళ తనంత తానుగా ఎలా పరమేశ్వరుని ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలమో, అలాగే శారదా నవరాత్రుల కాలం కూడా భగవంతుని యొక్క ఉపాసనకి, ప్రత్యేకించి పరదేవత యొక్క ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలము. ఎందుచేత అంటే శక్తి తమోగుణ రజోగుణాల వైపుకి వెళ్ళిపోయినట్టయితే